అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాష్ట్రంలో ఎన్నికల అనంతరం వచ్చినటువంటి అధికార పార్టీ ఇవాళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గత ప్రభుత్వ ఆనవాళ్లపై దాడి చేస్తూ ధ్వంసం చేస్తున్నటువంటి ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చోటు చేసుకునింది. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, గత ప్రభుత్వ హయాంలో నవరత్నాల కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు నవరత్నాల పథకంలో భాగంగా పేదలకు ఇండ్ల నివాస స్థలాన్ని జగనన్న కాలనీ పేరుతో గృహ వసతి సౌకర్యాల కల్పన కార్యక్రమం చేపట్టింది. దాదాపు 500 మందికి గృహాలను మనం చూస్తున్నాం. నేరుగా 500 మందికి జగనన్న కాలనీ పేరుతో నిర్మించి గృహ వసతి కల్పిస్తున్న పథకం కొనసాగుతూ ఉంది. అలాగే ఈ పథకంలో భాగంగానే ఇక్కడ ఒక ఆలయాన్ని సైతం నిర్మించారు. దాదాపు గత ప్రభుత్వం చేపట్టినటువంటి నవరత్నాల పథకం ద్వారా ప్రజలకు తెలియచేసేలా నవరత్నాల చిహ్నంగా అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కానీ అలాగే రైతు భరోసా అలాంటి ఈ ప్రజా దీవెన అలాంటి పలు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయం లోపల జగన్ గత ముఖ్యమంత్రి సీఎం జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నవరత్నాలకు చిహ్నంగా అనేక రకాల బొమ్మలను శిల్పాలను సైతం చేసి సుందరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నవరత్నాల ఆలయాన్ని గత ఎన్నికల అనంతరం వచ్చినటువంటి అధికార పార్టీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. నవరత్నాలకు ఉన్నటువంటి పథకాల పేర్లను సైతం పలకాలను పూర్తిగా తొలగించారు. అలాగే అదే కాకుండా ఆలయం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ స్తంభాలను మొత్తం ధ్వంసం చేశారు. అలాగే శిలాపలకాల ఏర్పాటును సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. దాదాపు ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఆలయం వద్దకు చొరబడి ధ్వంసం చేసినట్టుగా కొంతమంది పేర్కొంటున్నారు. అలాగే ఈ ఇలాంటి వాటిని ధ్వంసం చేయడం వల్ల ఈ ప్రాంతంలో కొంచెం అలజడి ఏర్పడింది. దాంట్లో భాగంగానే మరింత ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తును సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సైతం పోలీసులపై ఉంది అని చెప్పి స్థానికులు సైతం పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇలాంటి పథకాలను ప్రజలకు తెలియచేసే విధంగా ఉన్నటువంటి వాటిని ఈ శిలాఫలకాలు అలాగే వాటిని ధ్వంసం చేయడాన్ని ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అలజడి జరగకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. శాంతి భద్రతలను పరీక్షించాల్సిన బాధ్యత సైతం పోలీసులపై ఉందని చెప్పి స్థానికులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, ఆర్టీవీ, శ్రీకాళహస్తి. కేటగిరీ ఏదైనా ఐఐటి కింగ్ శ్రీ చైతన్యనే. నేడు విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 1, 3, 3, 4, 4, 5, 5, 6, 8, 8, 9, 9, 10 ర్యాంకులతో టాప్ 100లోపు 96 ఆల్ ఇండియా ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.